లపకనమా నీ మెడ కట్లు విప్పుకనము మోకాళ్ళ మీద కన్నీళ్లతో మోకరించొద్దు, మరి అంత భక్తి వద్దు, కానీ మోకాళ్ళ మీద కన్నీళ్లతో పశ్చాత్తాపముతో ధూళి దులిపేసుకో. దుమ్ము పడతా ఉంటుంది, దుమ్ము దులిపేసుకో, పాపములను దులిపేసుకో. అనేకమైన సైతాన్ గాడి యొక్క మాటలు చెవులో పడతాయి, దులిపేసుకో. కోడి మట్టిలో కూర్చున్నప్పుడు బయటకు వచ్చేసినాక ఎట్లా దులుపుకుంటుందో అట్లా దులిపేసుకో. ఎప్పటికప్పుడే శుద్ధి చేయపడు. యేసుక్రీస్తు ప్రభు వారు శవనిచ్చిపోయి ధూళి దులుపుకొనుటకు దేవుడు నిన్ను తన పాదాల దగ్గరకు పిలుచుకున్నారు. హల్లెలూయా. పోయిన వారు నాడు 10 నాణ్యములలో 1 నాణ్యము పోగొట్టుకుంటే ఆమె జాగ్రత్తగా ఊడ్చి అని ఉంది బైబిల్ గ్రంథంలో. దీపం వెలిగించింది, ఊడ్చింది. ఊడవటానికి ఏముండాలి? బ్రష్ ఉండాలి, స్టవ్ ఉండాలి, డబుల్ కాట్ ఉండాలి. ఏముండాలి? చీపిరి శుభ్రం చేస్తుంది. కన్నీరు, ప్రార్థన, చీపిరి. ఎవరి బతుకులో, ఎవరి కుటుంబములో ఏమేమో పోగొట్టుకున్నారో. కన్నీరు పోగొట్టుకున్నావా? ప్రార్థన పోగొట్టుకున్నావా? ఆరాధన పోగొట్టుకున్నావా? యూత్ మీటింగ్ పోగొట్టుకున్నావా? మరి అట్లా నీతిమంతులాగా భక్తులాగా చూడొద్దు. పోగొట్టుకున్నారా? బోళ్ళంది మంది పోగొట్టుకున్నావు. నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో దేవుడి దగ్గర లెక్క ఉన్నది. అయినా పోగొట్టుకున్న దాని విషయమై యజమానుడు వస్తాడు, యజమాని వస్తాడు, ఏమి ఫలమునిస్తావు? నేనిచ్చిన 10 వెండి నాణ్యాలు, నేనిచ్చిన ఆరాధన, నేనిచ్చిన కన్నీరు, నేనిచ్చిన పశ్చాత్తాపం, నేనిచ్చిన ఓర్పు ఏమైనా అమ్మాయి అని అడుగుతాడు. కనుక యజమానుని ఎడల ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్లక్ష్యమా? అడిగితే అప్పుడు చూడొచ్చులే, చచ్చిపోయినాక ఎప్పుడు చూస్తామో అప్పుడు చూడొచ్చులే అని బద్ధకంగా నిర్లక్ష్యంగా లేదు. ఆమె పోగొట్టుకున్న దానిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, దానిని బైబిల్లో ఏం రాశాడు? జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి వెతకదా అని క్వశ్చన్ వేశాడు. అబ్బా వెతకవా? పోగొట్టుకున్నది వెతకవా? నువ్వు వెతకాలి. పోగొట్టుకున్న దాన్ని వెతకాలి. సంపాదించుకున్నప్పుడు ఆనందం, పరలోకపు ఆనందం, దిగులు, విచారముతో కృంగిపోతున్నావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? దేవునితో లింకు పోగొట్టుకున్నావు, సహవాసం పోగొట్టుకున్నావు, బలిపీఠాన్ని పోగొట్టుకున్నావు, ప్రార్థనను పోగొట్టుకున్నావు. సైతాను గాడి పట్టి నిన్ను పోగొట్టుకున్నావు. నువ్వు దయ్యం పట్టి, మనుషుల లోపల దయ్యాలు డబ్బు కొరకు, సుఖభోగాల కొరకు, జానడు పొట్ట కొరకు సంపాదించాలన్న దానితో దేవుణ్ణే పోగొట్టుకున్నావు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని వారాలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని సోమవారాలు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శవనిచ్చిపోయిలు ఎన్ని పోగొట్టుకున్నావో దేవుడు లెక్క ఉన్నది. పోగొట్టుకున్నావు. కానీ మరలా జాగ్రత్త కలిగి కన్నీళ్లతో ఆనాడు చీపిరితో వెతికింది, ఊడ్చింది. దుమ్ములో, ధూళిలో, ప్రయాణాల్లో, బంధువులు, చుట్టాలు వచ్చితే దేవుడు గుర్తుండరు. కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. పందులు వస్తారా? మీద పడతారా? కొంపలో పడతారా? పందులు మీకున్నారా? పందులు ఉంటారా? రాబందులు ఉంటారా? రాబందులు ఉంటారా? ఉంటే ఉన్నారు గాక, వస్తే వచ్చారు గాక.
బంధువులు అనగా రాకుండా ఉంటారండి? చుట్టాలు అనగా రాకుండా ఉంటారా? వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయినా దేవుణ్ణి పోగొట్టుకోవద్దు. కుటుంబ ఆరాధన పోగొట్టుకోవద్దు, పాటలు పోగొట్టుకోవద్దు, ప్రార్థన మందిరాన్ని, వాక్యాన్ని పోగొట్టుకోవద్దు. దొల్లి దొల్లుపుకొనుము నీ మెడ కట్లు. ఏం కట్లు? కట్లపామని ఉంది బైబిల్లో. దానట దారిలో కట్లపామట. దారి అంటే నేనే దారి అన్నాడు. యేసుప్రభువారి మందిరంలోనే కొంతమంది కట్లు, కులం అనే కట్లు. అయ్యా మా కులములోనే చెయ్యండి, మా కులములోనే వెతకండి. దానికి 55 సంవత్సరాలు వచ్చినాయి. ఎవరైనా చేసుకుంటారా? నేను అడుగుతున్న శవనిచ్చిపిల్లి మీ చుట్టాలు ఎవరైనా అబ్బాయి ఉంటే ఆ అమ్మాయికి 55 సంవత్సరాలు, వాళ్ళ కులంలోనే 55 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని ఎవరైనా చేసుకుంటాడా? కుల పిచ్చి పట్టిందని, కుల కుష్ఠరోగం, కులము అనే ఎయిడ్స్ వ్యాధి పట్టింది. అదే కట్లు, కొంప కట్లు, బంధువులు కట్లు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా మంచానికి కట్టుబడి ఉంటావు, నిద్రకు కట్టుబడి ఉంటావు, మనుషుల మాటలకు కట్టుబడి ఉంటావు, కులానికి కట్టుబడి ఉంటావు. కట్లపాము కరిస్తేనట ఎన్ని కట్లు ఉన్నాయో అన్నిసార్లు పైకి కిందకి ఆవిరి వచ్చేసి పైకి కిందకి అరిచి అన్నిసార్లు 1, 2 ఇట్లా వంకర తిరిగి వాడు చచ్చిపోతాడట. తాచుపాము కరిస్తే పెద్ద ఏం లేదో. తాచుపాము కరిస్తే 12 గంటల వరకు ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సూది చేస్తే మంచిగా అయిపోతారు. దానివల్ల ఏం భయపడొద్దు. కానీ ఎటువంటిదంటే కట్లపాము భయంకరమైనది. పాపములలో కల్లా భయంకరమైన పాపం ఏంటంటే దేవుళ్ళలోనికి వస్తారు, దారిలోనే ఉందంట. అదే దారిలో కట్లపామట. దేవుడు చెప్పాడు దారిలోనే. అబ్బాబ్బాబ్బా నేనే దారి అన్నాడు యేసయ్య. దేవుళ్ళలోకి వచ్చినా కానీ కులానికి, మతానికి, ఇంటికి, కొంపకి, చుట్టాలకి, పెళ్ళిళ్ళకి, దినాలకి దినం చెయ్యా కట్టుబడి ఉన్నావా? దానంత పాపం ఇంకోటి లేదు. తాచుపాము కరిచినా బతుకుతాడు, ఇంకో పాము కరిచినా బతుకుతారు, ఏది పాము కరినా బతుకుతారు. కానీ దీనికి మందు లేదు. ఎందుకంటే దీనంత పాపం ఇది. భూమి మీద దేవుడు మందిరంలో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎవరైనా కట్టుబడి ఉన్నారా? యాకోబు 2వ భార్య పేరు రాహేలు. కొంపలో నుండి వచ్చేటప్పుడు విగ్రహాలు, బొమ్మలు, వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, రాతి బొమ్మలు తెచ్చుకుంటూ ప్రయాణం చేసింది. కొంపలో యాకోబు తన భర్త వచ్చి ఆయనను చూచి, ఆయన ప్రార్థనను చూచి రక్షణ పొంది మారు మనసు పొందారు. ఇద్దరు పొందారు. కానీ విగ్రహాలు ఇడిచిపెట్ల. మతానికి కట్లు, కులానికి కట్లు, కులకట్లు, మత కట్లు ఉన్నాయే, ఏమైనా సరే దేవుడైనా పోగొట్టుకుంటారు. యేసయ్యా అని ఉమ్మేస్తారు. బంధువుల ఇంటికో పెళ్ళిళ్ళకో వెళ్ళిపోతారు, చుట్టాల ఇంటికి వెళ్ళిపోతారు, ప్రయాణాలకు వెళ్ళిపోతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు పెద్ద భక్తురాలు అనుకోవద్దు. నేను అస్సలు అనుకోను. నువ్వు పెద్ద కట్లపాము. కట్లు ఎట్టుంటాయి? నిలువుగా ఉండవు కట్లు. మీరు ఎప్పుడైనా కట్లపాము చూసారా? అద్దంలో చూసారా? కట్లపాముని అద్దంలో చూసారా? కట్లు అద్దంలో చూసారా? మరి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. అమ్మాయి చూసారా, చూడలేదా? నేను చూపిస్తాను ఇప్పుడు. మొన్న ఒక్కరు రూపాయి పోయింది. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, యారా రూపాయి ఎక్కడ పోయిందిరా అంటే ఆడంటాడు, కనపడిని చూపిస్తా. అది ఇప్పుడు కనపడుతుంది. ఈరోజు యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో పోగొట్టుకున్న దానిని వెతుకు, తప్పకుండా దొరుకుద్ది. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరుకుతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెతకాలి. ఏదైనా పోగొట్టుకో. ఆరాధన పోగొట్టుకోవద్దు, మందిరాన్ని పోగొట్టుకోవద్దు, శవరిచ్చిపోయిన పోగొట్టుకోవద్దు, ప్రార్థన పోగొట్టుకోవద్దు, బంధువులు పోగొట్టుకో. అవసరమైతే నీ ప్రాణమైనా పోగొట్టుకో, పంపులో పోగొట్టుకో. కట్టుబడి ఉండొద్దు, మంచానికో నిద్రకో కట్టుబడి ఉండొద్దు. కట్లపామ అన్ని
తాచుపాములు పడగిప్పగానే లోపల రెండు గుర్తులు ఉంటాయి. గుర్తు జాతిపాము, అది జాతిపాము. దీనికి జాతి లేదు, గీతి లేదు, ఏమి లేదు. ఇది పడగిప్పదు. ఎన్ని ప్రసంగాలు చేయి, ఎన్ని బోధలు చేయి, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జనవరి 1 అయినా అయిపోలే. కానీ కట్లు మాత్రం కట్టుబడే ఉంటుంది. సైతానికి కట్టుబడి ఉండొద్దు, మనుషులకు కట్టుబడి ఉండొద్దు, మంచి రోజులకు చెడ్డ రోజులకి కట్టుబడి ఉండొద్దు. మొన్న ఒక ఆయన పిలిచారు, అయ్యగారండి ఇంట్లోకి వెళుతున్నాం, ప్రార్థన చేయండి. ఇల్లు విడిచిపెడుతున్నాం, ప్రార్థన చేయండి. అబ్బా ప్రార్థన మీద ఆధారపడ్డారు. ఈ భూలోకములో మనుషులు కులాలను బట్టి మంచి రోజులు చెడ్డ రోజులకి కట్టుబడి ఉండొద్దు. కట్లపాము అంటే అదే. ఇదేందో సరదాగా పాడుతున్నావు, నీ పాటే అది. అద్దం దగ్గరికి వెళ్ళు, దెయ్యం కనపడుతుంది, పిచాచి కనపడుతుంది. ఇంకెప్పుడు లోకానికి పాపానికి కట్టుబడి ఉండొద్దు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులకు కట్టుబడి ఉండొద్దు, మనుషుల మాటలకు కట్టుబడి ఉండొద్దు. అవసరమైతే నా ప్రాణాన్ని దేవుడు పాదాల దగ్గర వదులుకుంటానే తప్ప నేను మాత్రం ఆరాధన వదులుకోను. బంధువులు వదులుకో, చుట్టాలు వదులుకో, రాబడులు వదులుకో, నష్టపో. ప్రాణమే నష్టపోయాడు. ఏంది దేవుడి కొరకు రాబడులు నష్టపోవా? పోగొట్టుకున్న వాడికే సంపాదిస్తాడు. పోగొట్టుకోవాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్నీ పోగొట్టుకోవాలి. ఏమేం పోగొట్టుకుంటావో దేవుడు అత్యధికంగా నీకు 100 రెట్లు అధికముగా ముందు భూలోకంలో ఇస్తాడు, తర్వాత పరలోక రాజ్యంలో ఇస్తాడు. ఆశీర్వాదం అనేది ముందు భూలోకములో, తర్వాత పరలోక రాజ్యములో. హల్లెలూయా. దొల్లొప్పుకొనమో నీ మెడ కట్లు నాకు బాడు పెచ్చదాన, నాకు బాడు మెడకట్లు ఇప్పుకోయా. నువ్వు శవనిచ్చిపోయికి రాకుండా కొంపలో కట్టుబడి ఉన్నావు, అక్కడక్కడ కట్టుబడి ఉన్నావు, నాకు పాడుతున్నావా? సైతానా దెయ్యమా అని నేను అన్నాను మొన్న. అక్కడ నేను ఎప్పుడన్నా దెయ్యమా అన్నానా? నువ్వు కట్టుబడి ఉంటే కదా. దేవునికి కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. ఒక భార్య ఒక భర్తకు ఏమవుతుంది? పెళ్లిపీటల మీద ఆడు కట్టేస్తాడు, కట్టుతాడు. తలకాయ వంచితే కడతాడా? తలకాయ వంచకుండా తలకాయ ఎత్తి ఎరా కడతావా? ఎక్కడ కడతావురా అంటే కడతాడా? తలకాయ వంచాలి. నీ మెడ కట్లు విప్పుకొనుమో. కట్టబడిన గాడిదని తీసుకురమ్మన్నాడు. అది ఏ గాడిదా చెప్పాలే. నువ్వు పెద్ద ఏ గాడిదా? నువ్వు ఏ గాడిదే అనుకున్నావు? శవనచ్చిపేలోకి వచ్చిన గాడిద ఒకప్పుడు పాపాముల చేత, సైతాన్ గాడి చేత కట్టబడినటువంటి గాడిదే. దయ్యాలు, విగ్రహాలు, డబ్బు, వెండి, బంగారము, లొలాకులు, చిలుకలు, గాజులు, గజ్జలు, గొవ్వల చేత కట్టబడి ఉన్నావో. కట్టబడిన గాడిని తీసుకొచ్చారు, కూర్చున్నాడు. పాటలు పాడుకుంటూ ఉంటే దాని ముందు గుడ్డలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. సాయంకాలం చీకటి అయిపోయింది. చిన్నగా ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ అడిగింది, ఏమే దిక్కుమల్లిందానా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావో? అమ్మా నేను నేల మీద నడవలేదమ్మా. మేఘాల్లో నడిచావా? కాదమ్మా, నేను బట్టల మీద నడిచాను. ప్రజలందరూ, ఊరోళ్ళందరూ ఏం పాటలు పాడారమ్మా. అబ్బాబ్బాబ్బాబ్బా, నేను బట్టల మీద, తర్వాత అంజూరపు ఆకుల మీద అసలు నన్ను కింద పెట్టలేవలేదమ్మా. అంత ఆర్భాటంతో తీసుకొని వెళ్ళారమ్మా, అందుకే ఆలస్యం అయిపోయిందమ్మా. ఓహో, ఈ పిల్లగాడిదినే ఎంతగా మంచిగా అద్భుతముగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్తే తల్లిగాడిది నన్ను ఇంకెంత మంచిగా చేస్తారు అని వెళ్ళి 4 రోడ్లు చౌరస్తాలో నుంచుందంటది. ఇదేంద్రా దారి కట్టంగా నుంచుందని ఇటు వెళ్ళేవాడు ఒక తన్ను, అటు వెళ్ళేవాడు ఒక తన్ను. 4 రోడ్లు కలుస్తాయి కదా, తలా ఒక తంతనే ఉన్నారట. సాయంకాలం దాకా తంతున్నారట. అప్పుడు ఎర్రి కోపం వచ్చిందట వాళ్ళ అమ్మ. ఎవరికి? అమ్మగాడిదికే. ఏ గాడిదా? అమ్మగాడిదికి కోపం వచ్చిందట. ఇక్కడ రా, ఏందే నువ్వు నడుస్తుంటే బట్టలు పరిచారా?
మరి ఏంటి నన్ను సాయంకాలం దాకా తన్నారు. అమ్మా, నీ మీద ఎవరైనా కూర్చున్నారా? ఎవరు కూర్చోలేదే. అమ్మా, నేను ఆయనను మోసాను. అబ్బా అబ్బా అబ్బా, నేను మోసాను కనుక నేను నా ముందు బట్టలు వేశారు. నేనెక్కడ, నా బతికెక్కడమ్మా? మనం ఎట్లాంటి వాళ్ళమో కానీ ఎన్నడైనా బట్టల మీద నడిచామా అమ్మ? అబ్బా 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 అబ్బా, నా మీదకు వచ్చిన ఆయన భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు గనుక నేను మోస్తూ ఉన్నాను. మీరు కూడా అనండి, ఒకసారి అనాలి. నా వైపు చూస్తున్నారా? నా వైపు చూడండి. మోస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు పడేస్తున్నాను, అప్పుడప్పుడు కింద పడేశాను. అబ్బా, ఎంత బరువా, ఎంత కష్టమా, అబ్బా అని ఎప్పుడైనా పడేశావా? గాడిదకి తన దొడ్డి తెలుసుదట, మర్చిపోతుంది. బుద్ధి జ్ఞానం లేని మనుషుడు మర్చిపోతాడు, మందిరాన్ని మర్చిపోతాడు, ఆరాధన మర్చిపోతాడు, శవనొచ్చిపోయి మర్చిపోతాడు. కానీ గాడిద, బైబిల్లో యేసయ్య అన్నాడు, గాడిద తన దొడ్డి తెలుసట, తన ఇల్లు తెలుసట. అమ్మా, నీ మీద ఎవరు కూర్చోలేదా? నువ్వెవరిని మొయ్యలేదా? ఎవరు మొయ్యలేదే. అందుకే అందరు తన్నారు నిన్ను. నేను ఒక ఆయన్ని మోసాను. ఏ గాడి చెబుతుంది? చిన్న గాడిద అనండి. పిల్ల అమ్మో, పాల్చికే పిల్ల. ఏ గాడిద? ఇదేమో నువ్వు కానీ నేను కానీ యేసయ్య మాటను మొయ్యి, వాక్యాన్ని మొయ్యి, సేవను మొయ్యి, దేవుడి కార్యములను మొయ్యి. ఇది నాది కాదు అనుకోవద్దు. సీఎంలాగా వచ్చి పిఎంలాగా వెళ్ళిపోవద్దు. మొయ్యాలి. చచ్చిపోయేంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారి కార్యములను మోస్తూ ఉండాలి. ఇది మహాభాగ్యమని ఎంచుకో. ఇదే భాగ్యం. ఏవేవి నాకు లాభం అనిపిస్తున్నాయో వాటిని దేవుడి కొరకు పెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో, ఏది నీకు లాభం చెప్పు? ఏది లాభం, ఏది కలిసి వస్తుంది, ఏది బాగా కలిసి వస్తుందో దానిని దేవుని కోసం పెంటగా అసహించుకో. అప్పుడు దేవుడు నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదం ముఖ్యం కానీ ఆస్తి ముఖ్యం కాదు. చెప్పండి ఒకసారి నాకు. మీరు చెప్పలే. భక్తులు చేతులు కట్టుకొని కూకున్నారు. భక్తులు నాకు చెప్పండి. ఆస్తి ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు, ఆశీర్వాదం ముఖ్యం. యేసుప్రభు వారు నా దగ్గరకు వచ్చేవారిని నేనేమాత్రమునో త్రోసివేయను. నువ్వు తోసేసావో చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియు. నీ కళ్ళుకి దయ్యంగాడు ఆవరించాడు కనుకనే కాలుతో తోసేసావు. యేసయ్య వాక్యాన్ని తోసిపడేసావు. ఈరోజు నుంచి 9వ నెలలో సాతానుగాడి మీద తిరగబడు. గొలియాతు దావీదుని చంపలా. దావీదు చేతిలోనే గొలియాతు చచ్చిపోయాడు. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని చంపొద్దు, దేవుని వాక్యాన్ని చంపొద్దు, ఆరాధన చంపొద్దు, ఐబిఎఫ్ని చంపొద్దు, యూత్ మీటింగ్ని చంపొద్దు, బలిపీఠం చంపొద్దు, శవనచ్చిపోయిన చంపొద్దు. దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని దయ చంపొద్దు. దేవుని గుణములను చంపొద్దు. మారు మనసు పొందిన నీ మొదటి దినము వల్లే నేడున్నావా? లేని ఎడల నీ దీపస్తంభమును తీసివేతునని ప్రభువనేనో. తీసేస్తాను నిన్ను. మారు మనసు పొందినప్పుడు ఆసక్తి, కన్నీరు, పశ్చాత్తాపం ఎవరిని లెక్క చేయాల. అటువంటి ఆసక్తి కడమట్టుకు ఆసక్తి కలవాడు కనుకనే ఏలియా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆకాశమును ఇనుముగా చేయి, భూమి ఇత్తడిగా చేయి అన్నాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ప్రార్థన విని వర్షం కుమ్మరించలేదు.
మరలా ఆసక్తితో ఆస్తి ముఖ్యం కాదు. దేవుడి కోసం పోగొట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సుందరమైన వస్త్రము, సడన్గా పోతావు, సడన్గా చచ్చిపోతావు. సుందరమైన వస్త్రము ఎప్పుడు ధరించి? వేగం అంటే త్వరగా. సుందరమైన యేసుప్రభు వారే సుందరరామూర్తి, సుందరుడు. యేసుప్రభు వారు సుందరుడు. ఆయన గుణము ధరించుకో, ఆయన ప్రేమను ధరించుకో, ఆయన క్షమార్పణ ధరించుకో, ఆయన కన్నీరు, ఆయన ప్రార్థన ధరించుకో. సుందరమైన వస్త్రమో వేగం ధరించి. అరే బట్టలు ధరించుకొని వెళ్ళు. నైటీతో వెళ్తావా? పెళ్ళి కొడుకు దగ్గరికి నైటీతో వెళ్తావా? చీవిడి ముక్కుతో, అది చింపి తలకాయతో, సొల్లు మీసాలతో, మేకడ కళ్ళుతో వెళ్తావా? గీక్కుంటా చెప్పులు లేకుండా వెళ్తావా? సిద్ధపడు. శవనిచ్చిపికి వచ్చే ముందు గంట సేపు సిద్ధపడాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు గంట సేపు సిద్ధపడాలి. పెళ్లి కూతురు ఏం చేస్తుంది? అక్కడ స్నానం చేస్తుంది. మళ్ళీ ఈ ఊరు వచ్చినాక మళ్ళీ ఇక్కడ స్నానం చేసి సిద్ధపడి అలంకరించుకొని, అబ్బాబాబాబా ఎంతమంది అలంకరిస్తారో, అలంకరించుకొని సోగ్గాడి కంటే ఇంకా 2 రెట్లు సోకుగా తయారైపోయి సుందరమైన వస్త్రము. సుందరుడైన యేసుప్రభు వారి యొక్క గుణములను ధరించుకో. సమయం ఇదే. ఏది సమయం ఇదేనా? దేవుని పాదాల దగ్గర, దేవా నాకు సుందరమైన వస్త్రము దయచేయి. నీ మనసు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును ధరించండి. అంతే. ఆయన మనసు ఏంటి? మనసు ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమార్పణ. ధరించుకో. అలాంటి బట్టలు వేసుకో. పాత బట్టలు తీసేయి. బొక్కలు పడిపోయి గబ్బు వాసన వచ్చుచున్న పాత బట్టలు ఉన్నదే, పాత బతుకున్నదే, పాత నిర్లక్ష్యం ఉన్నదే తీసి అవతల పడే. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుమా. హల్లెలూయా. 65 సంవత్సరాలు వచ్చినా కానీ అందం తగ్గిపోలేదు షారా. రాజుగారు మోజుపడ్డాడు 65 సంవత్సరాలు ఆమెని. 90 సంవత్సరాలు వచ్చింది, ఇంకొక రాజు మోజుపడ్డాడు. అరే ఎందుకు అందము తగ్గలేదు? ఎస్తేరు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 127 దేశాల నుంచి వెళ్ళారు. ఏమో కూడా వెళ్ళింది. అందరూ రాజకుమార్తెలే. ఏమొక్కతే తల్లి తండ్రి లేదు, అనాథ. మరి బట్టలు ఎట్లా ఉంటాయి? పెద్ద రాజకుమార్తె ఏం కాదు ఈమె. అందమైన వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈమె కూడా అప్లికేషన్ పెట్టుకుంది. నానా చిన్నానా. మరి అందరూ రాజుగారి దగ్గరికి పెళ్లి కాని వాళ్ళు అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. నేను కూడా అప్పుడు ఇంకా ఫోటోలు లేవు, అందుకని పేర్లు రాసేసి హదస్సా అనే మాటకు, మీరు తెలుగు వాళ్ళ హీబ్రూ వాళ్ళ? తెలుగు వాళ్ళే కనుక పరిమళ. ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? పరిమళ పేరు పరిమళ. సరే, అక్కడ మాకు సీతంపేటలో ఒక అమ్మాయి ఉంది, పరిమళ. ఎవరంటే వరన్నయ్య ఉన్నాడా, వాళ్ళ అక్క పేరు పరిమళ. సరే అని పేరు పెట్టుకుంది. పేరు పెట్టుకున్నాక అప్లికేషన్లో మొత్తం 127 దేశాల నుంచి వెళ్ళిపోయారు. రాజకుమార్తెలు అందరూ ఉన్నారు. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, ఎస్తేరును చూచిన వారందరికీ దయ పుట్టిందట. తక్కిన వాళ్ళని ఎందుకు చూసి దయ పుట్టలేదు? అది మీకు ఆలోచన రావాలి. ఎస్తేరును చూచిన వారందరికీ దయ పుట్టిందట. అందరికా కొందరికా? అక్షరం తీసేయొద్దు. మొత్తం రాజుగారికి, సైన్యానికి, మనుషులకి, రాజకుమార్తెలకి అందరికీ దయ పుట్టిందట.
దయగలవారిపై దయ చూపించును. దయగలిగిన దేవుడిని కడుపులో దాచుకున్నది కనుక, దయగలిగినటువంటి దేవుడు గుణాలు కలిగి ఉన్నది కనుక, దయగలిగిన దేవుడు స్వభావము ధరించుకొని అందరికంటే తగ్గించుకొని అందరికీ సేవ చేస్తూ, అందరికీ పరిచర్య చేస్తూ, అందరి చెప్పులను లైన్గా పెడుతూ, అందరి బట్టలను సర్దుతూ, అందరికీ తాను పాలేరమ్మలాగా రాజకుమార్తెలకు సేవ చేస్తూ ఉన్నది. అందరికీ ఆమెను చూచి దయ పుట్టింది. అందరి దృష్టిలో ఈమె పెచ్చదలాగా ఉన్నది. పెచ్చదే. దయ దయ దయ. బైబిల్లో రాయబడిన అక్షరం పొల్లు తీసేయొద్దు. ఎస్తేరు అందముగా ఉన్నదట, 2 సుందరముగా ఉన్నదట. చెప్పండి ఒకసారి. అందము సుందరము ఉన్నదట. అందం అంటే ఏంటి? సుందరం అంటే ఏంటి? యేసయ్య సుందరరామూర్తి, సుందరుడు. ఎంతో అతడెంతో, ప్రభువెంతో సుందరుడమ్మ నాకు, నేనెంతో మురిసిపోయాను. సుందరుడైన దివ్య సుందరుడు ఎవరంటే మోషే. అబ్బా, ఎంత అందంగా పుట్టాడో. దేవుడు మన అందరము పిల్లలమే. ప్రతి తల్లికి వాళ్ళ పొట్టలో వచ్చిన పిల్లలందరూ అందమైన వాళ్ళే. అది ఎంత కర్రీగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, చిట్టికన్ను వేసుకున్నా, ఎంతైనా సరే తల్లికి తండ్రికి పిల్లలు అందముగానే ఉంటారు. గుణములో ఉండాలి అందం, సుందరం. ఎస్తేరు అందరికీ సుందరముగా ఉందట. ఎప్పుడు చూసినా నల్ల ముఖము కోతి ఎప్పుడైనా చూశారా? నల్ల ముఖం కోతులు ఎప్పుడైనా చూశారా? అసలు కోతులు తెలుసా? కోతులకి తెలుసా? ఎప్పుడైనా ఒక మాట అనగానే ముఖమంతా నల్లగా అయిపోతుంది. కోతి రూపం వచ్చేస్తుంది. మెల్లిమెల్లిలాగా రూపం మార్చుకుంటుంది, ముఖం మార్చుకుంటుంది, గుణం మార్చుకుంటుంది, పద్ధతి మార్చుకుంటుంది. మందిరంలోనికి రాదు, శవ నుంచి పెక్కి రాదు. కోపం మారిపోతూ ఉంటుంది. కానీ ఎస్తేరు ఎప్పుడు అందరితో ప్రేమగా ఉండేది, అందరికీ పరిచర్య చేసేది, అందరితో నవ్వుతూ ఉండేది. ఎప్పుడు చూడండి నవ్వుతూనే ఉండేది. సుందరం. ఎంత కష్టములు ఉన్నా, కడుపులో, కుటుంబంలో, బిడ్డల్లో ఎన్ని శోధనలు, బాధలు ఉన్నప్పటికీ మగాడు ఎవడంటే ఆనందన్నయ్య. ఇంట్లో వాళ్ళ నాన్న పెట్టుకొని చచ్చిపోయాడు శవం. మందిరంలోకి వచ్చాడు. దేవుడు చూశాడు. ఇట్లాంటి నాకు కావాలని, రారా ఇక్కడ రారా అన్నాడు. వెళ్ళిపోయాడు అంతే. నిన్ను పిలవలా, నిన్ను ఏరుకోలా. నువ్వు పుచ్చిపోయిన వంకాయ, కుళ్ళిపోయిన టమాటా, నువ్వు పగిలిపోయి రసమంతా పోయిన టమాటాలు ఎవడని కొనుక్కుంటా? బొక్కల పడిపోయిన బట్టలు, చందనాబదసలు ఎవడైనా కొనుక్కుంటాడా? పట్టీలు తెగిపోయిన చెప్పులు ఎవడన్నా కొనుక్కుంటాడా? పాలు ఇయ్యని బర్రెనే ఎవడైనా కొనుక్కుంటాడా? పాలు ఇయ్యదు, తంతా ఉంటుంది. అది తప్పేళ్ళమంతా సొట్టబోయేటట్టు తంతది. ఎవడరా నువ్వు అని. కథలని టైర్ లేని సైకిల్ ఎవడైనా కొనుక్కుంటాడా? ఎవడన్నా కొనుక్కున్నాడంటే బూజు పట్టిపోయి ఆగిపోయిన బండి, ఆడు ఉల్లిపాయలోడు వచ్చినా కానీ అదేపా ఇదెందుకు పని చేస్తుంది అని ఆడు వెళ్ళిపోతే, అలాంటి తుప్పు పట్టిపోయిన బండిని ఎవడైనా కొనుక్కున్నాడు అంటే ఆడి పిచ్చోడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర అట్లే ఉన్నావు. అయినా యేసయ్య రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఎస్తేరు రాజకుమార్తె కాదు, పేదమ్మయ్యే. అయినా ఆమెను చూచిన వారందరికీ దయ పుట్టింది.
ఎవరి మాటను తోసివేసేది కాదు. ఎవరు ఏ పని చెబితే ఆ పని చేసేది. అందరు బట్టలు సర్దేది, అందరు పెట్టెలు సర్దేది, అందరికీ నీళ్లు పెట్టేది, అందరు చెప్పులు సర్దేది, అందరు పడుకున్న తర్వాతే పడుకునేది. అందరికి అన్న అబ్బాబాబాబాబాబాబాబా సేవ, పరిచర్య 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 పరిచర్య. ఆమెను చూచిన వారందరికీ దయ పుట్టిందట. కడుపులో యేసయ్య ఉంటే అందరితో కలిసిపోతారు, అన్నిట్లో కలిసిపోతారు, తలకాయ ఉంచుకుంటారు. ఏందిరా నువ్వేందిరా నాకు పని చెప్పేది, నువ్వేందక్క నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వేంటే నాకు పని చెబుతున్నావా, నన్ను తీయమంటున్నావా, నన్ను కడగమంటున్నావా అని ఎదురు చెప్పేది కాదు ఎస్తేరు. ఆమెను చూచిన వారందరికీ దయ పుట్టిందట. అంతేకాదు సుమా, అందరూ రాజకుమార్తెలు కనుక ఆ పాలేటిని హేగే అనే ఒకడు ఉన్నాడు, ఆడు అలంకరిస్తూ ఉంటాడు రాజుగారి దగ్గరికి. 6 నెలలు అత్తరుతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే పరిమళ క్రియల కొరకై. ఏం క్రియలట? ఏం క్రియలు? క్రియలు అంటే తెలుగులో ఏం చెప్తారు? పనులు. ఏ పనులట? పరిమళ పనులట, పరిమళ క్రియలు. అబ్బా ఏం మాట అండి, ఏం మాట, ₹1 కోటి మాట. పరిమళ క్రియల కొరకై 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారట. పరిమళవంతుడు ఎవరంటే యేసయ్య. ఆయన పరిమళం, సువాసన కలిగిన వాడు. ఆయన పనులు, ఆయన గుణాలు, ఆయన బుద్ధులు, ఆయన మాటలు, ఆయన నవ్వు, ఆయన స్వభావము, తగ్గింపు ఎస్తేరులో ఉన్నది గనుక హేగేకు కూడా ఆమెను చూచి దయ పుట్టిందట. ఓ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా మీ స్టూడెంట్స్ ఎట్లున్నారు అంటే రాజుగారితో మాట్లాడాడు. రాజుగారండి, మీ దగ్గరికి సిద్ధపరుస్తున్న నా స్టూడెంట్స్, నా శిష్యులు, నా పిల్లలు, అరే బోడి మొక్కమాడా, అరే బొప్పర మొక్కమాడా, అరే కోతి మొక్కమాడా, నాకు ఆ రంగు ఇరా, నాకు ఆ సోప్ ఇరా, నాకు ఆ పౌడర్ ఇరా, నాకు పాండ్స్ ఇరా, నాకు సంతూరిరా, అయ్యిరా ఈరా, నీ ఏందిరా నీ అబ్బగాడు సొత్తులాగా ఉంటున్నావు, ఒరేయ్ అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తెలు కనుక. కానీ రాజుగారండి, 127 మందిలో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి నాకు నచ్చిందండి. ఎరా అందరూ నన్ను అరే ఊరే అంటున్నారు, కానీ ఆమె ఒక్కతే నాన్నగారండి అని నన్ను పిలిచేదండి. అందరికీ సేవ చేసేదండి. అందరి బట్టలు, అందరి చెప్పులు, అందరికీ ఆమె మీద దయ కలిగి అందరు కూడా కలిసి ఆమెను పెచ్చదరా, ఏమీ లేదురా అని చెప్పి దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నారట. ఆమె పిలుపు అండి, ఆమె ప్రవర్తన, ఆమె ఓర్పు, ఆమె ప్రేమ, అబ్బా రాజుగారండి, ఆమె పలకరింపు ఎంత తీయగా ఉందో. అందరూ 127 మంది క్లాసులో స్టూడెంట్స్లో ఒరేయ్ అన్నవాళ్లే తప్ప నాన్నగారండి అని పిలిచింది ఈ మొక్కతేనండి. ఏమంటే రాజుగారు, నాకు ఆమె అంటే ఎంతో నచ్చిందండి. కనుక ఆమెకి మీ దగ్గర నుండి స్పెషల్ మీల్స్, అందరికేమో కోటలో ఉన్న మీల్స్ పెడుతున్నారు 6 నెలలు, ఈమెకి స్పెషల్గా మీ దగ్గర నుంచి రావాలండి అని రిక్వెస్ట్ చేశాడు రాజుగారిని. అప్పుడు రాజుగారు అన్నాడు, ఓకే నీకు నచ్చింది అంటే నాకు నచ్చినట్లేరా, ఎందుకంటే నాకు ఏమి నచ్చుద్దో నీకు తెలుసు కనుక, నువ్వు నా కోటలోనే ఉంటున్నావు కనుక ఏ రంగు నచ్చుద్దో, ఎలాంటి గుణము నచ్చుద్దో, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి ప్రేమ, ఎలాగ ముఖము, ఎలాగ నడక ఉంటుందో నీకు తెలుసు కనుక నీకు నచ్చితే నాకు నచ్చినట్లే.
పరలోకపు తండ్రి ప్రతి వారము నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. మనము పరిమళ క్రియలు, సువాసన క్రియలు, గిన్నెలు కడుగుట, అన్నం వండుట, వడ్డించుట, కాళ్ళు చేతులు కడుగుట, మళ్ళీ బాత్రూములు కడుగుట, శుభ్రము చేయుట, దేవుడి పనులను మీద వేసుకొనుట, దేవుని క్రియలు పరిశుద్ధమైన క్రియలు, గోపరసముతోనూ పరిశుద్ధమైన క్రియలతోనూ. ఒక చేప నా షాపింగ్లో నుంచి తెస్తే వెంటనే కూర వండుతారా? మీరు మీ సార్లు తీసుకొని వస్తారు, తీసుకురాగానే వండుతారా? వండరు. దాన్ని ఏం చేస్తారు? పొట్ట కోస్తారు, పేగులు తీస్తారు, ఈకలు తీస్తారు, పొట్టు తీస్తారు, పైన అన్నీ కూడా తీసేసి దానిని పెద్ద రాయి మీద వేసి పైకి కిందకి ఏం చేస్తారు? దాన్ని రుద్దుతూ ఉంటారు. ఎందుకంటే దానిలో మురికిపోవాలి. అబ్బా ఏమి శుభ్రం చేస్తారో. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళందరికీ సంవత్సరం పాటు గోపరసము దేనిలో ఉపయోగించేవాళ్ళు? బైబిల్ గ్రంథములో ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధమైన వస్తువులను కడుగుటకు గోపరసం అక్కడ కనపడతా ఉంటుంది ప్రత్యక్ష గుడారములో. రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి తల వెంట్రుకలే కానీ, శరీరమే కానీ, కన్నులే కానీ, చెవులే కానీ, నోరే కానీ ఏదైనా సరే పరిశుద్ధంగా ఉండాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు, కడుగుతున్నాడు, రుద్దుతున్నాడు. 6 నెలలు వీటితోనూ, 6 నెలలు గోపరసముతోనూ. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ చిన్నది అందరికీ దయ కలిగింపచేసిందట, దయ పుట్టిందట. ఆ చిన్నది అనండి, ఒక్కసారి అనాలండి. అబ్బా ఎంత చిన్నగా తగ్గించుకుంటున్నారు. మీ సారు దగ్గర, మీ అత్త దగ్గర, మందిరంలో అంత దగ్గర చిన్నది అనండి ఒకసారి. నీకేం తెలుసురా? నోరుమై ఏ రా కూకో అలా సార్ని అంటుంది. గయ్యాళిదైనా యజబేల్ దయ్యమా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావా? ఆడు కుంటోడైనా నడ్డోడైనా రక్షణ లేకపోయినా దేవుడు తలకాయ ప్రభువుకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో నీ భర్తకి అంత గౌరవమే. నీచంగా హీనంగా తీసి పడేయలేదు. చిన్న గొర్రె పిల్లను యేసయ్యా ప్రార్థించ నాకు నేర్పయ్యా యేసయ్యా చిన్న గొర్రెపిల్ల. మందలన్నీ ముందు వెళ్తే నేను వెనకాల ఉండాలి. ఈ పరిశుద్ధులందరికంటే నేను వెనకాల ఉండాలి. ఈ నీతిమంతుల కంటే నేను వెనకాల ఉండాలి. తలకాయ వంచుకొని చిన్న అడుగులు వేసుకుంటూ చిన్నగా నడుస్తూ ఉంటుంది గొర్రెపిల్ల. బైబిల్ గ్రంథంలో ఆ చిన్నది అని ఆమెను గురించే దేవుడు రాసి పెట్టాడండి. అబ్బా ఆ చిన్నది రాజుగారు కోటలో ఉన్న వారందరికంటే ఎంతగా తగ్గించుకున్నదంటే వాళ్ళను గొప్పవాళ్ళని, వాళ్ళందరి ముందు నేను ఎందుకు పనికిరానని తగ్గించుకున్నది. బైబిల్లో యేసయ్య అన్నాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు పరలోక రాజ్యానికి హెచ్చించబడతాడట. తగ్గించుకోవాలి. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన తగ్గించుకున్నాడు. ఆయనను చూడు, తగ్గింపు బట్టలు వేసుకున్నాడు, తగ్గింపుగా తన్ను తాను తగ్గించుకున్నాడు, మరణమగునంతగా తగ్గించుకున్నాడు,
పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, తగ్గించుకున్నాడు, మానవుడిగా వచ్చాడు, అమ్మ కడుపులోనికి వెళ్ళాడు. ఆయన 9 నెలల 13 దినాలు ఒంటరిగా ఉన్నాడు. అమ్మ కడుపులో, చీకటిలో, ఒంటరిగా, గబ్బులో మానవ రూపమును ధరించుకున్నాడు. ఆయన ఆత్మ కనుక ఇప్పుడు మరియ శరీరము కావాలి, మరియ లోపల ఉన్న రక్త మాంసములు కావాలి. యేసు ప్రభు వారి యొక్క డిఎన్ఏలో మరియ రక్తము లేదు, యోసేపు రక్తము లేదు. మరియ ఆమె తల్లి కాదు. నా తల్లి ఎవడో, నా చెల్లి ఎవడో? అయ్యా అయ్యా, మరే మీ అమ్మ మీ చెల్లి వచ్చారు నాయన, రే తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, రే ఎవడరా మా అమ్మ మా చెల్లి? నా మాటలు విని వాటిని కడుపులో దాచిపెట్టుకున్నవాడే నా అమ్మ నా నాన్న. ఆమెను గొప్ప చేయలా, మరియను గొప్ప చేయలా. నా అమ్మ ఎవరు, నా నాన్న ఎవరు అన్నాడు. నాన్న రక్తము లేదు యేసయ్యలో, మరియ రక్తము లేదు యేసయ్యలో. కానీ అదే యేసయ్య రక్తమును తిని త్రాగే వరాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. యేసయ్య రక్తము నీ లోపల ఉన్నది. మరియ రక్తము లేదు యేసులో, మా యోసేపు రక్తము లేదు యేసయ్యలో. యేసుక్రీస్తు రక్తము నీ లోపల నడుచుచూ ఉన్నది కనుక ఆయన రక్తమే ప్రాణము కనుక నువ్వు యేసు ప్రభు వారికి ప్రాణం 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 ప్రాణం. నీ కడుపులో వచ్చిన పిల్లలు నీకు ప్రాణం. వారికి జబ్బు వచ్చితే, రోగం వస్తే, బలహీనముగా ఉంటే, అన్నం తినకపోతే ప్రతి తల్లి ప్రతి తండ్రి గుండెకాయ కరిగిపోతుంది. పొట్టలో వచ్చిన వారి మీదే నీకు అంత ప్రేమ అయితే యేసయ్య నిన్ను కన్నాడు, సిలువలో కన్నాడు, ఆయన రక్తముతో కన్నాడు. యేసయ్య నీ కొరకు తల కింద కాళ్ళు పైకి పెట్టాడు. తల్లి కడుపులో నుండి వచ్చాడు. ఆయన తలకాయను వంచి వచ్చాడు. తల్లికి కష్టం కలిగి చేయలా, అడ్డం తిరగల, తల్లి కడుపులో అడ్డం తిరగల. మంచి పొజిషన్. డాక్టర్ గారు అంటారు, నీకు సులువైన కానుపు వస్తుందమ్మా, ఎందుకంటే తలకాయతో వాడు భూలోకములోనికి వస్తాడు. తలలు వంచి నీ పాద సన్నిధి, యేసయ్య పాదాల దగ్గర తలకాయ వంచు, తలకాయ వంచు. అప్పుడు యేసయ్యకి సుఖము, సంతోషము, ఆనందము కలుగుతుంది. నీకోసం ప్రసవ వేదన, నీకు జన్మనివ్వాలని తల్లి చూడండి, ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఎంతగా అల్లాడిపోతుందో. నీరు కారుస్తుంది, రక్తము కారుస్తుంది, బాధపడుతుంది, అల్లాడిపోయినట్లుగా అంత కష్టముతో పిల్లగాడికి పెట్టినప్పుడు నర్సులమ్మ అంటారు, ఇగోడమ్మా ఈడేనమ్మా నిన్ను బాధ పెట్టింది, కన్నీరు పెట్టింది, అరుపులు కేకలు వేసింది ఈడేనమ్మా. అటు చూడు, ఆడు కన్నులు మూసుకొని ఓ చేతులు ముడుచుకొని ఏమీ ఎరగనట్లుగా వాడు నంగనాసి టుంగుబుర్రలాగా పడుకున్నాడు. ఒక్క తన్నుతానమ్మా, నువ్వు సాగు బతుకుల మధ్యలో నువ్వు బతికావు. అంత మాట అనవద్దు నర్సులమ్మ. నన్ను తన్నినా బాధ పెట్టినా వాడు నా బిడ్డ పోనీలే అని ఆ తల్లి బాధలన్నీ మర్చిపోతుంది. ఆడు ఎన్ని తన్నినా, ఎన్ని కొట్టినా, ఎన్ని అడ్డాలు తిరిగినా, అడ్డంగా మారిపోయినా, అడ్డగాడిదైపోయినా, అడ్డంగా నడిచినా, అడ్డముగా దేవుడిని దూరం చేసుకున్నప్పటికీ తల్లి ఆ బిడ్డని బాధలన్నీ మర్చిపోయి ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని ముద్దులాడుతూ ఉంటుంది. అబ్బా 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 అబ్బా, ఆడికి పాలిస్తూ ఉంటే, ఆడి పాలు చీకుతూ ఉంటే ఆ తల్లి వాడి తలకాయ, బొగ్గలు, గడ్డం, ముక్కు, పొట్ట, అవయవాలు ప్రేమతో దేవుని వాక్యం అనే పాలు చీకుతూ ఉన్న నిన్ను యేసయ్య ప్రతి అవయవము తాకుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు తెలియదు జ్వరం ఎట్లా పోయిందో, నడ్డి నొప్పి ఎట్లా పోయిందో, నొప్పులు ఎట్లా పోయినాయో నీకు అసలు ఏమి తెలుసండి. నువ్వు పాలు చీకే పసిబిడ్డవి. నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము వంటిది, నీ పాలతో మమ్ము పెంచి నీ కోట
పరలోక రాజ్యం అనే కోటలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలని ప్రతి వారము యేసయ్య నీకు పాలు ఇస్తున్నాడు. వాక్యం అనే పాలు, నిర్మల క్షీరం. నిర్మల క్షీరం అంటే పాలు పాలిచ్చుచూ ఉన్నాడు. ఎన్ని బాధలు పెట్టినా ఆ తల్లి బాధలన్నీ మర్చిపోయినట్లుగా నిన్ను చూచి బాధలన్నీ మర్చిపోతున్నాడు. నువ్వు పాటలు పాడుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, మోకరిస్తూ ఉంటే, కన్నీరు విడుస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, వాక్యం దగ్గర వస్తే అబ్బా ఆయనను నువ్వు ఎన్ని బాధలు పెట్టావో, ఎన్ని బాధలు పెట్టినా గాని మారు పల్కడు యేసు ప్రభువో. మనందరము దేవుడికి బాధలు పెట్టి అడ్డమ తిరిగిన వాళ్ళమే. కానీ దేవుడు జన్మనిచ్చినాక, బాప్తిసం అనే జన్మనిచ్చి వాక్యం అనే పాలు చీకుతున్నప్పుడు నిన్ను చూచి తృప్తి పడుతూ ఉంటాడు, ముద్దులాడుతూ ఉంటాడు, బాధలన్నీ మర్చిపోతాడు. సిలువలో ఆయన పొందిన బాధలన్నీ మరిచిపోవాలంటే నువ్వే 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 నీ కన్నీరే, నీ మాటలు, పాటలు, స్తోత్రాలు, స్తుతులు, తగ్గింపు, అబ్బాబాబాబాబా నిన్ను చూచి దేవుడు బాధలన్నీ మర్చిపోతాడు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, శవనిచ్చిపోయిన మర్చిపోతే, వాక్యం చదవటం మర్చిపోతే, దేవుడి స్వభావం, దేవుని ప్రేమను మర్చిపోయి నువ్వు గయ్యాళ్ళు గంపవై తాచుపామై లేచి మాట్లాడుతుంటే ఆయన బాధలను కెలికిన వారవుతావు. ఆయన బాధలను గుర్తు చేస్తున్నావా? ఈ 9వ నెలలో నా యేసయ్యకు నేను బాధ కలిగి చేయను. చిన్న బిడ్డ, పసి బిడ్డ, వాడికి ఏమీ తెలియదు, నిష్కలంకమైనటువంటి వాడు, రోజులు బిడ్డ, తల్లి దగ్గర ఏ పాల కొరకు ఆకలి కొంటే వాడు తల్లి పాలిస్తుంది, వాడికి ఏమీ తెలియదు. కొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు ఉండాలి అని యేసయ్య కోరుతున్నాడు. ఏమీ లేదు, కల్లా కపటం లేదు. పసిబిడ్డ వలె నీవు ఉండాలని చిన్న పిల్లలను నా దగ్గరకు రానియండి. ఎందుకు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు? వాళ్ళు చిన్న పిల్లలు, చిన్నవారు, ఆత్మీయ జీవితంలో చిన్న, విశ్వాసములో, పరిశుద్ధతలో, పాటలు పాడుట, ఆరాధన చేయటంలో వాళ్ళు చిన్నోళ్ళు. చిన్న అడుగులేసి పడిపోతూ ఉంటారు. అయినా లేస్తాడు, పడిపోయినా లేస్తాడు. నీతిమంతుడట, పడిపోయినా సరే లేస్తాడు. లెమ్మొత్తే జర్రెల్లో మొన్నేకు వెలుగోవా చేయొన్నాదే. హల్లెలూయా. పరిమళ అసలు పేరు బైబిల్ గ్రంథంలో స్టార్ అంటే నక్షత్రం. ఆమెను గురించి రాయబడి ఉన్నది. ఆమె పరిమళ క్రియల కొరకై, ఏ క్రియలు? పరిమళ క్రియలు అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి. పరిమళ క్రియలు అంటే పరిశుద్ధమైన పనులు. దేవుడు అన్నాడు అబ్రాముతో, నాకంటే నీ కొడుకును అత్యధికంగా ఎక్కువ ప్రేమిస్తున్నావే, నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావే. ఆ శవనిచ్చి పేర్లను చూసి బుద్ధి జ్ఞానం తెచ్చుకో. వాళ్ళు చూడు, నా కోసము ప్రాణం ఇస్తున్నారు, నువ్వేంటయ్యా నీ కొడుకు, ఇల్లు, పిల్లలు అని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేంటి? తీసుకొచ్చాయి అని బలి చేయి అన్నాడు. ఎదురు చెప్పలా. 25 సంవత్సరాల కొడుకు, 125 సంవత్సరాలు అబ్రాముకి, పండు ముసలాయన. 318 మంది పనోళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉంటారు? మీ ఇంట్లో 10 మంది అన్న ఉంటారా పనోళ్ళు, పాలేర్లు? అసలు లేరా?
అంటే అబ్రాముకి 318 మంది పనోళ్ళు ఉన్నారు అంటే ఆయన మామూలుడా, సామాన్యుడా, గొప్పవాడా? గొప్పవాడు, మహారాజు. అందరూ లేచి దండం పెట్టేవాళ్ళట ఆయనకి. 318 మంది పనోళ్ళు ఉంటే మరి వాళ్ళకి భార్యలు ఉంటారా? ఉంటారు. 318 ప్లస్ 318 636 మంది వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు పూటకి భోజనానికి ఎంత అవుతుంది? మరి వాళ్ళకి ఆ పనోళ్ళకి పిల్లలు ఏమైనా పుట్టి ఉంటారా? లేకపోతే వాళ్ళు గొడ్రోళ్ళ? మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక పూటకి ఎంత తింటారు? 2 పూటలు ఎంత తింటారు? అంతమంది పనోళ్ళు ఉండగా అబ్రాము దేవుని కొరకు 125 సంవత్సరాల వయసు కలిగిన ఆయన గొడ్డలు తీసుకొని కట్టెలు కొడుతున్నాడు. పనోళ్ళందరూ వచ్చి, అయ్యగారండి మీరేందండి కట్టెలు కొడుతున్నారు? మీరు కూర్చోనండి, మీరు మాట్లాడితే 318 మంది వస్తారండి. వద్దు, నేను చేసే ప్రతి చిన్న పని పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నాడు. మీరు మందిరములో దేవుడి కొరకు చేసే పని, దేవుని నామము పేరట చేసే పని ఏదైనా సరే అదే పరిమళ క్రియలు. కట్టెలు కొట్టాడు. కొడుకుని తీసుకున్నాడు, గాడిద తీసుకున్నాడు, నిప్పు ఉన్నది. మనసులో ప్రార్థన చేసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. 3 పగళ్ళు 3 రాత్రులు నేను నీకు చూపించే పర్వతం పలానా దగ్గరికి వెళ్ళు అనలా, నేను నీకు ఏది చూపిస్తున్నానో అక్కడికి వెళ్ళు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఏది చూపించాడో, ఏ స్థలంలోనికైతే వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళు, అక్కడికే బలులు చేయి. అబ్రాము చేయుచున్న ప్రతి పని పరలోకములో ఉన్న దేవుడికి పరిమళగా ఉన్నవి. ఇప్పుడు చూసుకోండి, సరదాకినొద్దు. నువ్వు కానీ నేను కానీ మనము కానీ 24 గంటల్లో ఎవరు ఎన్ని గంటలు దేవుడు పని చేస్తారో, ప్రార్థన చేస్తారో, పాటలు పాడతారో, ఆరాధన చేస్తారో, 10 ఏళ్ళకి వెళ్ళిపోయి అక్క రావాలి, అన్న రావాలి అంటారో, మందిరంలోనికి వస్తారో, మందిరాన్ని శుభ్రం చేస్తారో, గిన్నెలు కడిగి అన్నం వండి కూర వండి అబ్బబ్బబ్బబ్బ పరిచర్య. మనము పరిమళ వాసనగా ఉండుట కొరకు యేసుప్రభువారు చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోవాలి, నీ పనులు చచ్చిపోవాలి, దేవుడు పనులు పెరగాలి. సరే, ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు పరిమళ క్రియల కొరకు ఆమెను 6 నెలలు గోపరసముతో 6 నెలలు అంటే సంవత్సరం పాటు సిద్ధపరిచి రాజుగారి దగ్గరికి సిద్ధపరుస్తున్నాడు. ఈమెను చూచిన వాళ్ళందరికీ దయ పుట్టుతుంది. ఎందుకని? ఈమె అందరికీ పనులు చేస్తుంది, ఏ ఒక్కరికి ఎదురు చెప్పట్లేదు. మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇస్తుంది, చెప్పులంటే చెప్పులు ఇస్తుంది, బట్టలంటే బట్టలు ఇస్తుంది. ఏ పని, నువ్వు ఇల్లు ఒడవే, మా గదులు శుభ్రము చెయ్యే అంటే ఏ పని చెప్పినా చేస్తూ ఉన్నది కనుక అందరికీ ఈమె మీద ఏం పుట్టింది? దయ పుట్టింది. ఎవరిని ఎదిరించాల. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఆ చిన్నది అని రాయబడి ఉంది. ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర నేను కానీ నువ్వు కానీ దేవుని దగ్గర మందిరములో ఆరాధనలో ప్రార్థన చేసేటప్పుడు, సాక్రిమెంట్ తాకేటప్పుడు మందిరములో ఉన్న వారందరికంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికంటే నేను చిన్నవాడిని, నాకేమీ తెలియదు అని నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. చిన్న మంద అన్నాడు యేసయ్య. చిన్నది. దావీదు ఒకరోజు ముసలోడు అయ్యి ఉన్నప్పుడు, మంచంలో ఉన్నప్పుడు దేశమంతా తిరిగి ఒక చిన్న దాన్ని తీసుకొని వచ్చారట. చెప్పండి,
చిన్నదాన్ని. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? చిన్నవాడిని వెతుకుతున్నాడు. తగ్గించుకోవాలి, ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఓకేనా? సరే, మంచిది. హేగే చెప్పాడు, వీళ్ళు మాస్టారు, పిల్లల మీద మాస్టర్ చెప్పాడు, రాజుగారండి, ఒక అమ్మాయి మాటలు, సేవ, పరిచర్య, ఆమె ముఖం చూడండి, ఎప్పుడు చూచినా నవ్వుతూనే ఉంటుందండి. అబ్బా, ఇప్పుడు కోపముతో ఉంటే మంచిగా ఉంటారా, లేకపోతే నవ్వుతూ ఉంటే మంచిగా ఉంటారా? నల్ల ముఖం కోతిలాగుంటే మంచిగా ఉంటారా? ఎప్పుడైనా మీరు కోపపడుతున్నారనుకోండి, ద్వేషముతో అరుస్తూ కేకలేస్తున్నారనుకోండి, మీరు అందముగా ఉండరు. అందముగా ఉన్నారు, మందిరంలో అందంగా ఉంటారు, ఇంటికి వెళ్ళినాక మెల్లిలాగా ఏమైపోతారు? మారిపోతూ ఉంటారు. మెల్లి అంటే ఎవరు? నువ్వే. కానీ ఎస్తేరు అందమును 2 సుందరములు, అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. హేగే చెప్పాడు రాజుగారితో, రాజుగారండి, ఒక అమ్మాయి అండి, అబ్బా ఆ మాటలే వేరండి, ఆమె అణుకువ, ఆమె చాలా తగ్గింపు, చాలా నాకు నచ్చిందండి. ఇదిగో, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే, సరే కానీ ఏం కావాలి? ఆమెకి 7 మంది పనికెత్తెలు ఇవ్వండి, ఆమెకు ఒక్కదానికే అన్నాడు. నేను ఒక్కడిని సరిపోవట్లేదండి, ఆమెకి 7 మంది పనికెత్తెలు ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పనికెత్తెలు ఉన్నారు? నీకు కాళ్ళు కడిగేవాళ్ళు, చెప్పులు ఇచ్చేవాళ్ళు, సబ్బు ఇచ్చేవాళ్ళు, పేస్ట్ ఇచ్చేవాళ్ళు, బ్రష్ ఇచ్చేవాళ్ళు, చాయ్ ఇచ్చేవాళ్ళు, ఇడ్లీ లేరా? లేరా? ఆమెకి 7 మంది పనికత్తెలు ఇచ్చారు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గర అందరి ఎదుట దయ పొందు. ఇది సైతానండి, ఇది గయ్యాళ్ళు గంపండి, ఇది మొగుడిని ఏపుకు తింటదండి, ఇది అత్తకి అన్నం పెట్టదండి, దీని కోడలండి, అబ్బాబ్బాబ్బా అని మనుషులు ఎప్పుడు చెప్పుకోకూడదు. ఒకరోజు దేవుడు అన్నాడు, మోషే, నీ చేతిలో నీ కంటికి కనపట్టలేదా? నన్ను చూసావు, నా చెప్పులు చూసావు, నా చేతిలో ఉన్నది నీకు కనపట్టలేదా ఏంటి, గుడ్డోడువా అని ఎదురు మాట్లాడలా. ఏంటి అన్నాడు అంటే చెప్పేశాడు. దేవుడు కూడా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు ఆదాముని. దేవుడు కూడా నిన్ను అడుగుతాడు, సుమా, నిన్ను అడుగుతాడు, నీ చేతిలో ఏంటి అన్నాడు. కర్ర నాయన అన్నాడు. ఎండిపోయిన కర్ర అన్నాడు. కిందయి అన్నాడు. ఆ కర్రలోకి దేవుడు వచ్చేసాడు. అప్పటిదాకా కర్ర, ఎండిపోయిన కర్రగా ఉంది. ఆ కర్రలోకి దేవుడు రాగానే ఆ కర్ర కదులుతూ ఉన్నది. దేవుడు అన్నాడు, ఇది నేను నీ కర్రలోకి వచ్చా, కింద పడు, నేలపడు, సాష్టాంగపడు, నేల మట్టుకు తలకాయ వంచు, ఎదిరించబాక, నేను అత్తనే అన్నావా, దేవుడు దూరం అయిపోతాడు. కింద పడేసినప్పుడు దేవుడు వచ్చాడు. తల పట్టుకోమనలా, నడ్డి పట్టుకోమనలా. ఏం పట్టుకోమన్నాడు? తోక పట్టుకో అన్నాడు. తెలుసా? ఇప్పుడు తలకాయ ముందు ఉంటుంది గొర్రెకి, తోక వెనకాల ఉంటుంది. పులికి, సింహానికి తలకాయలు ముందు ఉంటాయి, తోకలు కూడా ముందే ఉంటాయి. ఎక్కడుంటాయి? బర్రెకి, ఆవుకి, వీటికి, జంతువులకి తలకాయ ముందు ఉంటుంది, తోక వెనకాల ఉంటుంది. మోషే అన్నాడు, తోక పట్టుకో అన్నాడు. ఈరోజు తోక అంటే వెనకాల ఉండేది నీ సాక్ష్యం. బోధ చేయలేను, వాదములకు పోను, నాకదేలా, నాదుడేసు ప్రభుని కూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా. మందిరంలో ఏమేమి తెలుసుకుంటున్నానో అదే నేను మీకు చెప్తున్నాను.
యేసయ్య నీ సాక్ష్యాన్ని పట్టుకుంటాడు. నీ వెనకాల నీ సాక్ష్యం, ప్రజలు ఏమనుకుంటున్నారు నిన్ను గురించి? సాక్ష్యం ముఖ్యం. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో సాక్షుల గుంపు ఉన్నది. ఇంత గొప్ప సాక్ష్య సమూహము అని రాయబడి ఉన్నది. అబ్బాబాబాబాబా, నక్షత్రాలు ఏమి సరిపోతాయండి? సాక్ష్య సమూహము. వారు ఎప్పుడు చూచినా యేసయ్యను గురించే, మనుషుల గురించి, చెడిపోయిన వాటిని గురించి పలకట్లేదు, దేవుడి గురించే సాక్ష్యం చెప్పారు. ఓకేనా? బైబిల్ గ్రంథంలో మోషే ఆయన గురించి రాసిన మాట ఏమంటే, మోషే దేవుని కర్ర పట్టుకొని వెళ్ళాడట ఫరో దగ్గరికి, రాజుగారి దగ్గరికి. ఏం కర్ర తీసుకెళ్ళాడు? కర్ర కాదు. ఏ కర్ర? దేవుని కర్ర. భూలోకంలో నువ్వు పేదవారిగా, బేదవారిగా, లేనివారిగా, మాలోళ్ళుగా, మాదిగోళ్ళుగా, మాస్టినోళ్ళుగా, మళ్ళీ కూలోళ్ళుగా కనపడితే ఏమి? నీ కడుపులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ నాలుక, నీ పెదాలు, నీ కన్నుల్లో కన్నీళ్ళు, అవయవాలు అన్నీ కదులుతూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత దిగు వేళ నీళ్ళు కదులోనో. దేవదూత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతున్నాయట? నీళ్లు కదులుతాయి. దేవుని దూత నీ కడుపులోనికి వస్తేనే తప్ప కన్నీళ్లు కదలవు. పాపిని అని పశ్చాత్తాపడవండి. ఆ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు పశ్చాత్తాపడతారు, పాపములను ఒప్పుకుంటారు. నేను తప్పు చేశాను నాయన, దూరం అయిపోయాను నాయన, క్షమించు నాయన. దేవుడి ఆత్మ దిగి వచ్చినప్పుడు, దేవదూత దిగు వేళ నీళ్ళు కదులును, ఆ నీళ్ళు కదులు వేళ రోగి బాగుపడును. నీ కన్నుల్లో కన్నీళ్లు కదిలినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మనసును, నాలిక, పెదాలు, కన్నులు, అవయవాలు, కుటుంబం, బిడ్డలు, అబ్బాబ్బాబ్బాబ్బా, దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థపరచు యేసయ్య, హల్లెలూయా. విడుదల ఉంది యేసయ్య, హల్లెలూయా. సరే, మంచిదే. మనము ఎస్తేరుకి రాజుగారు 7 మంది చెలికత్తెలను పంపించాడు. చెప్పండి, 7 మందిని పంపించాడు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పులు వేసేదొకళ్ళు, అన్నం ఇచ్చేదొకళ్ళు, సబ్బు ఇచ్చేదొకళ్ళు, పేస్ట్ ఇచ్చేదొకళ్ళు పరిచారం చేసి రాజుగారి దగ్గరకు హేగే ప్లస్ ఈయన 7 మంది అలంకరిస్తున్నారు. అలాగే ఇక్కడ కూర్చున్న నీకు నాకు దేవుడు 7 ఆత్మలు అని పేరు ఆయనకి. 7 నక్షత్రములను పట్టుకొని 7 ఆత్మలు చెప్పువాడు ఏమనగా అని ఉన్నది ప్రకటన గ్రంథములో. దేవుడికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. నీకెన్ని ఆత్మలు ఉన్నాయి? చెప్పాలమ్మా. భోజనానికి కూకున్నారు వీళ్ళందరూ. ఇప్పుడే కాదు, భోజనాలు 6 దాటినాక. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒకే ఆత్మ. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు కన్నీళ్ళు, పశ్చాత్తాపం వస్తుంది. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు. అక్కడ 120 మంది ఉన్నారు. ఈయనకంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ దమ్ము లేదు వాళ్ళందరికీ. వాళ్ళు రానోడు, చెప్పులు వేసుకోలేనివాళ్ళు, తలకాయ దూకోలేనివాడు, చేపలు పట్టుకునే సముద్రంలో చేపలు పట్టుకునే ఆయన చేపల వాసన వస్తూ ఉంటుంది. స్నానం ఉండదు, నాగరికత లేదు. అటువంటి ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు లేచి నిలవపడి దేవుడి గురించి మాట్లాడగానే 3000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. దేని చేత నింపబడ్డాడు?
దయ్యం చేత నింపబడతావు, సైతాను చేత నింపబడతావు. దేవుడు పాదాల దగ్గర 120 మంది 10 రోజులు స్తోత్రం చెల్లిస్తూ అన్నీ మర్చిపోయారు. ఇల్లు మర్చిపోయారు, తిండి మర్చిపోయారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ 120 మంది అక్కడ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. శిష్యుల్లో స్త్రీలోనో ఏక మనసుతో మేడలో చేసిన మేలైన ప్రార్థన నీకు, నీ సంఘానికి, దేవుని సేవకునికి మేలు చేస్తుంది. ఎటువంటి వాడైనా నీకెందుకు, ప్రార్థన చెయ్యి, వాడికి మేలు చెయ్యి. మేలు చేసినవాడు పరలోకానికి వెళ్తాడు. మేలు చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు, స్తుతి చెల్లిస్తూనే ఉండు. ఆ కుటుంబం యొక్క మేలు కోరుకో, మేలు కోరుకో, మేలు కోరుకో. నీకు గోతులు తవ్వితే ఏమి, నిన్ను అంటే ఏమి, నిన్ను బాధిస్తే ఏమి అంట. తండ్రి వీళ్ళని క్షమించు అన్నాడు యేసయ్య. 490 సార్లు క్షమించాలి నువ్వు రోజుకే. అర్థమవుతుందా? ఊరిక మందిరంలోకి వచ్చి మైలురాయి ఎంత పాటలు పాడొద్దో. క్షమించు, ప్రేమించు, క్షమించు, ప్రేమించు. పక్షికి 2 రెక్కలు కాచుకొని ప్రార్థించి పక్షి వలే పైకెగరి జీవయాత్ర చేసి ముగించి. ఏ యాత్ర ఇది? జీవయాత్ర. అబ్బాబాబా, జీవాధిపతి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం. జీవము కలిగిన కిరీటం కొరకు ప్రయాణం చేస్తున్నాం. జీవజల నదుల దగ్గరకు వెళుతున్నాం. జీవం అంటే ఏంటి? మాట్లాడతాయి, 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 మాట్లాడతాయి. రేయ్ ఏందిరా నువ్వు నన్ను పట్టుకుంటున్నావేంట్రా? నన్ను పట్టుకోవటానికి కూడా యోగ్యుడు కాదా? ముట్టుకోవద్దా? నా బిడ్డ భూలోకములో నా కొరకు కష్టములు, బాధలు, నిందలు, అవమానం చేసి నడుస్తూ ఉన్నది. ఏనాడు సెలవు పెట్టలా, ఎప్పుడు సెలవు పెట్టే రకం కాదో నడుస్తుంది. జీవయాత్ర చేసి ముగించి జీవ కిరీటము పొందెదను. ఆగొద్దు, సాగుతూ ఉండు, ఆగొద్దు. ఏయ్ సముద్రం చూసి ఆగొద్దు, నురుగులు చూసి ఆగొద్దు, పొంగును చూసి ఆలొద్దు, ఆగొద్దు. అలలు చూసి ఆగొద్దు, మనుషులు చూసి, రక్త సంబంధులు చూసి, గాలిని చూసి, తుఫానును చూసి ఆగొద్దు. ప్రతి శవను చిపికి నడుస్తూనే ఉండు, నడుస్తూనే ఉండు, నడుస్తూనే ఉండు, నడుస్తూనే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును కనోపరచు. నువ్వు రోజు నీ సంఘములో ఉన్నవారు, మీ ఊరిలో ఉన్నవారు, మీకు వాక్యాన్ని బోధించడానికి వచ్చిన దైవజనుల కొరకు క్షేమాన్ని చూపించు నాయన. నీ ఆశీర్వాదం దయచేయి నాయన అని ఎప్పుడు మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. పరలోక రాజ్యములోనికి వెళ్ళబోతున్నావు కనుక పరలోక రాజ్యములోని ప్రవేశించేవారు ఎప్పుడూ మేలు చేస్తారు. యేసయ్య అన్నాడు, మేలు చేసిన వాడు పరలోకానికి వెళ్తాడు, కీడు చేసిన వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎప్పటికీ కీడు చెయ్యొద్దు, దేవుడికి కీడు చేయొద్దు, ముఖం మీద ఉమ్ములేయొద్దు, మందిరం మీద, వాక్యం మీద, శవనిచ్చిపోయి మీద, ఆరాధన మీద, యూత్ మీటింగ్ మీద, IBF మీద ఉమ్ములేసి ఆయన అవమానపరచొద్దు. గౌరవించు, ఘనపరచు, దండాలు పెట్టుకో, స్తోత్రాలు చెల్లించు. నీ దాసునికి నీ ప్రజలకు. మీరు చేసే గంట సేపు ఆరాధనలో ఒక 5 నిమిషాలు దైవజనుల కొరకు మీరు ప్రార్థన చేయండి. క్షేమంగా
బలముతోను, శక్తితోను, ఆశీర్వాదముతోను, ఆరోగ్యముతోను, పరిశుద్ధాత్మ శక్తితో రాకపోకల్లో తోడుగా ఉంచమని ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ మీ సంఘము కొరకు, మీ సంఘములో ఉన్న వారందరి కొరకు, బంధువులందరి కొరకు క్షేమం క్షేమం క్షేమం. దేవా రక్షించు నాయన, రక్షించు నాయన, నూతన ఆత్మలు నడిపించు నాయన, నడిపించు నాయన. నువ్వు ఎప్పుడూ మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. నీ యేసయ్య నీ కడుపులో ఉన్నాడు కనుక మేలు చేస్తూ ఉండు. హల్లెలూయా, హల్లెలూయా.